అసెంబ్లీ స్పీకర్కు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. దాంట్లో ఉన్న పాయింట్స్ ఏంటంటే, మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయటం అనేది పద్ధతులకు విరుద్ధం. ఫస్ట్ పాయింట్. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టున్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చట్టంలో నిర్వచించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్ కానీ ఉభయ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటకు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలు బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మరి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీకర్ని కోరుతున్నటువంటి వైనం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా ఇవ్వాల. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో 55 సీట్లు రాలేదు కాబట్టి వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వాల. బీజేపీ అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూడా. దానితోడు మన రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను కన్ను తెరిస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది మీకని జగన్మోహన్ రెడ్డి గారే హెచ్చరించినటువంటి వైనాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అంటే కనీసం 18 సీట్లు రావాలి. 175లో 10%. అంటే 1977లో ఈ ప్రతిపక్ష హోదాకు సంబంధించి కొన్ని నిబంధనలు రూపొందించుకున్నారు. చట్టసభల్లో ఏ సభలో అయితే ఆ సభలో 10% కనుక సీట్లు రాకపోతే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి లేదు. 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రతిపక్ష హోదా అంటే ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడికి కూడా అధికార పక్ష నాయకుడికి సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది. మరి అతనికి తగినటువంటి సెక్యూరిటీ ఉంటుంది. తదితర అంశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే, అధికార పక్షానికి ధీటుగా ప్రతిపక్ష నాయకుడికి కూడా విలువ ఉంటుంది, అధికారం కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10% సీట్లు రాకపోయినా కేవలం 11 అసెంబ్లీ సీట్లే వచ్చినా ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు ఇవ్వండి. అలా అయితేనే నేను ప్రజా సమస్యలని బలంగా వినిపించగలుగుతాను. లేకపోతే నాకు సమయాన్ని కేటాయించే అవకాశం ఉండదు. నేను ప్రజా సమస్యల పట్ల గలం విప్పలేను. విప్పేటువంటి పరిస్థితులు ఉండవు. నా పట్ల వివక్ష చూపుతున్నారు, చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నటువంటి వైనాన్ని గమనించవచ్చు. అదే స్పీకర్కి ఆయన ఒక లెటర్ రాసి నా పట్ల వివక్ష చూపబాకండి అని చెప్పి ఆయన కోరుతున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. ఏదేమైనా ఏంటంటే, అతిపెద్ద పార్టీగా 151 అసెంబ్లీ సీట్లతో అసెంబ్లీలో ఒక వెలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్పీకర్ని కనీసం ప్రతిపక్ష నేనే కదా, ఇంకెవరు లేరు కదా, మిగతా రాజకీయ పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ 3 కలిపి అధికారంలో ఉన్నాయి కదా, ఇక ఉన్న ప్రతిపక్షం నేనే కాబట్టి నాకు అవకాశం ఉండని ఆయన కోరుతున్నారు. అది ధర్మమా అధర్మమా అనేది తర్వాత విషయం. సాంకేతికంగా అయితే 21 సీట్లు ఉన్నటువంటి రెండో అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా పొందటానికి అర్హుడు. కాకపోతే ఏంటంటే, జనసేన పార్టీ మరి కూటమి ప్రభుత్వంలో అధికారంలో భాగస్వామి అయింది కాబట్టి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇక ప్రతిపక్ష నాయకుడు హోదా నాకే వస్తుంది, నాకే ఇవ్వాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.